కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం గుడ్ మార్నింగ్ మో. రారా గౌతమ కూర్చో నాష్తా తిందు గాని. గౌతమ్ కాదమ్మా గౌతమ. సర్లేరా కూర్చో నాష్తా తిందు. ఏందే నాష్టనా? ఏందిరో నాష్తా అన్నగాని దెయ్యాన్ని పోతాను పిలిచినట్టు భయపడిపోతా ఉంటావు. నేను ఎక్కడ సెల బాత్రూమ్ యాత్ర చూసిన దగ్గర నుండి నాస్తా అంటే నాకు భయం వేస్తా ఉండదే. ఏంటిమా ఈ దినం కూడా నాస్తాలో చేయగానే వేసిందా ఏంది? చెయ్యి వేసుండ్లా కాలు వేసుండ్లా అసలు ఈ రోజు అమ్మాయి కిచెన్ లోకి వచ్చుండలేదురా. అయినా ఇంత పొద్దున్న లేసే బిడ్డ ఏందా పిల్ల? అన్నా అమ్మ ఆడ కూడా లేదన్నా. ఆ ఏర్పు ఎక్స్ప్రెషన్ మార్చరా కర్రీనా కొడక, లేకపోతే క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోతుంది. ఏంది బామర్దే నాస్తా చేసేదానికి మాకంటే ముందుగా వచ్చి నువ్వే కూకుండావే? నీ మాదిరి నాకు కూడా ఈ పని తప్ప ఇంకేం పని ఉండదులే బావా. అవునవును నువ్వు చెప్పింది నిజమే. కూకో నాస్తా చేద్దామా? రామావా కూసో. ఏరా గౌతమా అట్ట దిక్కులు చూస్తూ నిలబడ్డావేంద్రా? అంత టెన్షన్ పడాల్సిన పల్ల. నాష్తా నేనే చేసినాను, కూర్చొని తిను. రాలుడు కూర్చో, అందరం కలిసి టిఫిన్ చేద్దాం. కూర్చో. ఏం ఆలోచిస్తున్నావు? కూర్చోరా. నా దేవత కనపడకుండా నేను టెన్షన్ పడతా ఉంటే అసలు ఏం మాత్రం పట్టినట్టు నాష్టా చేయటానికి ఎట్టా కూర్చుంటున్నారో చూడ. అయినా దెబ్బలు తగినోడికి ప్రేమించినోడికి బాధ ఉంటుంది కానీ మిగతా వాళ్ళకి ఎట్టా ఉంటుందా? అబ్బా నిన్నటి నుంచి రేవతి అదే మాదిరి సిగ్గుపడతా ఉంటదబ్బా. పెండ్లి సూపులు అయిపోయినాక ఏ ఆడపిల్లైనా అట్లాగే సిగ్గుపడుతుంది మే. అసలు ఆ మాటకొస్తే అప్పట్లో నేను నిన్ను చూసిపోయినాక నువ్వెంతకంటే ఎక్కువగా సిగ్గుపడలా? ఇప్పుడు కూడా పడతా ఉండాలే గాని మానిపోయిన గాయం మళ్ళీ మళ్ళీ గుర్తు చేయబాక. చెట్టంత పిల్ల పక్కన లేదని బాధ కూడా లేకుండా దున్నపోతులా ఎట్టా మెక్కుతున్నారో చూడు. లక్ష్మణ చలం చక్కగా ఉండాడో, పైగా మంచి ఉద్యోగం. మరి మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటే గమ్మున పెళ్లి చేయొచ్చు కదా. ఏంద్ర పోస్ట్ మ్యాన్ మాదిరి అక్కడ నిలబడినావా? రారా నష్ట చేద్దావా? రారా సోలే. ఏంద్రా కొత్త పెళ్లి కొడుకు మాదిరిగా అట్ట సిగ్గుపడుతుండవా? కూసో. మో ఈయన కూడా నాష్ట వడ్డించా. బుజ్జమ్మ, అబ్బాయి విషయంలో నీ అభిప్రాయం ఏంటో చెప్పలేదు. వాళ్ళు ఫోన్ చేస్తే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మరి నీ అభిప్రాయం చెప్తే. ఇంకా చెప్పేదేమి ఉండదులే మావా. చాలా చాలకిగా ఉంటాడు, పైగా బీభత్సమైన మొహమాటస్తుడు. బాత్రూమ్ విషయంలోనే అతని మొహమాట మనం చూసుండ్లే. అందుకని
ఎందుకని రేవతికి శైలానికి పెళ్లి చేసేస్తే మంచితనం మోహమాటం రెండు మిక్స్లేసి రుబ్బినట్టు బాగా కలిసిపోతారు కదా, ఏమంటావా? అవును కదా చెప్పు రేవతి, ఏమంటావా? అవును, మనందరం ఉన్నాం, రోహిణి లేదేంటి? ఇదేంటప్పా తాత ఒట్టు మనవడు వేసినట్టు టాపిక్ సడన్ గా నా వైపు తిప్పుతా ఉండదే. గెలికి తన్నించుకోవడం అంటే ఇదేననుకుంటానా? అమ్మయ్యా, ఇప్పటికైనా అందరూ స్పృహలోకి వచ్చా నా ప్రేమ దేవతను అడుగుతా ఉన్నారు. అవును నిజమే కదా, మాటలో పడి మర్చిపోయినాము. రోహిణి ఏడుండది? అదే అది గుడికి పోయింది అదిలే. నీతో చెప్పిందా? చెప్పుండదులేపా, నీకు శైలానికి పెళ్లి కావాలని గుడిపోయి మొక్కొస్తాను పోయింది అదిలే. మరి రోహిణి ఎక్కడుందా నేను అన్నడిగా? తర్వాత కలిసి చెప్పింది లేపా. ఆయన నువ్వేందబ్బా స్కూల్ మిస్టర్ మాదిరిగా కొసల మీద కొసలు వేస్తా ఉండవు, ఆలోచించుకొని అదే చెప్పేటవి ఇవ్వకపోతే ఎట్టా అని. బుజ్జమ్మ, నేను అడుగుతున్న విషయం వదిలేసి నువ్వు ఏదేదో మాట్లాడతావేంటి? చెప్పమ్మా, అబ్బాయి నచ్చడా లేదా? నాన్న, ఆ విషయం కంటే ముందు గౌతమ్ గురించి మీకు విషయం చెప్పాలి. సచ్చింద్ర గొర్రె, ఈ పిల్ల సైలెంట్ గా ఉండి మెల్లిగా కత్తిని నా వైపు తిప్పి ఉండదేంద్ర స్వామి. రేవతే, ఇప్పుడు వాటన్నింటి గురించి ఎందుకు లేపా, తర్వాత మాట్లాడుకుందాము. ముందు మీరని అడిగిన దానికి సంబంధం చెప్పు. నువ్వు ఉండు, నీ గురించి చెప్పడానికి ఇంతకన్నా మంచి సందర్భం రాదు. సందర్భాలు ఏముండదు లేపా, చాలా వస్తూ ఉంటాయి కానీ. సైలెంట్ గా ఉంటావా? నాన్న, నన్ను ఊరి నుంచి పంపించేటప్పుడు ఒక మాట చెప్పావు, గుర్తుందా? మాకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు, మాకు దూరంగా ఉన్నావన్న ఆలోచన రానివ్వకుండా చూసుకుంటారు అని. ఆ విషయం అక్షరాల నిజం నాన్న. వీళ్ళందరినీ చూశాక వీళ్ళ గురించి నువ్వు చెప్పింది చాలా తక్కువ అనిపించింది. అత్తయ్య మామయ్య నన్ను ప్రేమగా చూసుకుంటే అంతకన్నా ఎక్కువగా గౌతమ్ నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఎంత మంచి ఫ్రెండ్ అయ్యాడంటే నాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తోడుగా ఉండడమే కాదు నాన్న, తను ముందుండే నడిపించాడు. కాలేజ్కి తీసుకెళ్లి తీసుకొచ్చే విషయంలో తనే దగ్గరుండి చాలా జాగ్రత్తలు చెప్పాడు నాన్న. సొంత మనిషిలా, మన మనిషిలా నన్నెంతో ఆప్యాయంగా చూసుకునేవాడు. ఆ ఆప్యాయత ఎంత దూరం వెళ్ళిందంటే వీళ్లతో పాటే నన్ను రాయలసీమ తీసుకెళ్లేంత దూరం వెళ్ళింది. దేవుడా, ఏదైతే తెలియకూడదని జాగ్రత్త పడ్డామో, ఏదైతే జరగకూడదని అనుకుంటా ఉండామో, ఇప్పుడు అదే జరిగేలా ఉండాది. జరగబోయే పరిస్థితుల్ని, పరిణామాల్ని ఎట్టా ఆపాలో అర్థమై చావట్లా. అమ్మ రేవతి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు నాష్తా చేయి. ఇంత దూరం వచ్చాక కూడా ఇంకా ఇవన్నీ చెప్పకపోతే ఎలా అత్తయ్యా? నాన్న, రాయలసీమ వెళ్ళాక కానీ తెలియలేదు గౌతమ్ మనసులో నా మీద ఎంత అభిమానం ఉందా అని. గౌతమ్కి రోహిణికి నిశ్చితార్థం జరిగే టైంలో కరెక్ట్గా నిశ్చితార్థ ఉంగరం తొడిగే సమయంలో ఆ టైంలో కూడా గౌతమ్ నన్ను తన పక్కనే కూర్చోపెట్టుకున్నాడంటే ఒక ఫ్రెండ్గా నాకు తను ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో అర్థం చేసుకోండి నాన్న.
గౌతమ్ని చూసి చాలా నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను. ప్రతి మనిషిలోనూ పైకి కనిపించేదంతా నిజం కాదని, లోపలే అసలైన మనిషి ఉంటాడని, వాణ్ణి తెలుసుకోవడం చాలా కష్టమని గౌతమ్ చెప్పటం వల్లే తెలుసుకున్నాను నాన్న. ఇంత అనుభవం వచ్చాక, ఇంత మెచ్యూరిటీ వచ్చాక కూడా మీకు మీ మాటలకి విలువివ్వకుండా ఎందుకుంటాను నాన్న? ఇప్పటిదాకా నేను ఎలా ఉంటే బాగుంటానో తెలిసిన మీకు ఇక ముందు నేను ఎలా ఉంటే బాగుంటానో తెలీదా నాన్న? మీ ఇష్టం నాన్న, మీకేది మంచిదనిపిస్తే అది చేయండి. లైఫ్లో ఎలా ఉండాలో, అసలు లైఫ్ అంటే ఏంటో నేర్పా గౌతమ్. థ్యాంక్స్. గూబ పగిలినట్టు చెప్తూనే దానికి శంకరభరణం సినిమా మాదిరి చాలా క్లాసికల్ టచ్ ఇచ్చుండదబ్బా. ఆ, ఏంటో మా బుజ్జమ్మ, తను కన్ఫ్యూజన్లో ఉందో లేదా నన్ను కన్ఫ్యూజన్లో పెట్టిందో అర్థం కావట్లేదు. ఎవరైతే నేను నా ఇష్టానికే వదిలేసింది, అది చాలు. ఇక మిగతా విషయాల గురించి చూడాలి. ఏంట్రా ఏంట్రా గౌతమ్ ఇది? మనసన్ రా, కనపడటం లేదా? కరెక్ట్ కాదురా, పద్ధతి అంతకన్నా కాదురా. ఏంది నువ్వు నిలబడి ఉంటే నేను కూర్చోడమా? సర్లేరా, లేస్తా ఉండండిలే. రేయ్, నువ్వేం ఫీల్ అవద్దు. ఆయన ఫ్రెండ్షిప్ లో ఇట్లాంటివి కూడా పట్టించుకుంటే ఎట్రా అబ్బా? రేయ్, నువ్వెప్పుడు ఇంతేరా? ప్రతిదీ లైట్ గా తీసుకోవడం తప్ప ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో పట్టించుకోవు. రేయ్, కథే గందరగోళంగా ఉంటే దానికి అయోమయం పేరు పెట్టుంటాడంట నీలాంటోడు. అట్టా గుందిరా నీ పరిస్థితే. హ, ఆయన నీ మాట ఎప్పుడు పట్టించుకోలేదురా? అసలు నేను ఎప్పుడు బాధ పెట్టున్నాడు సామే? రేయ్, మనుషులతో ఆడుకోవడం పర్వాలేదురా, కానీ మనసులతో ఆడుకోకూడదా? రేయ్, నాకు ఆడుకోవడం సరదాలే గానీ ఏదో సోదాపే ముందు విషయం ఏదో చెప్పరా సామే. అవునరా, నీకు నిజంగానే ఆడుకోవడం అంటే సరదా. అందుకే అందరి ముందు రేవతికి ఉంగరం తొడిగి ఒకసారి ఆడుకున్నావు. ఇప్పుడు పెళ్లి ప్రయత్నాలు చేస్తూ మరోసారి ఆడుకుంటున్నావు. రే, మనసు అనేది అద్దం లాంటిదిరా. ఒక్కసారి ముక్కలైతే అది అతుక్కోదు. ముందు అది తెలుసుకోరా. రేయ్, హృదయం అద్దమని, పగిలితే అతకదని, పువ్వులు లలితమని, తాకితే రాలిపోతాయని అని అక్కినే నాగేశ్వర గారు పాడితే మేము కూడా విన్నానులే గానీ ఇక ప్రేమాభిషేకం కాలం నాటి డైలాగులు ఆ ప్రసామే. రేయ్, ఆయన పేపర్కి లేని దురద పెన్నుకెందుకని, ఆ పిల్లకి లేని బాధ నీకెందుకు రా సామే? ఒరే చూడరా ఎర్రోడా, నువ్వు అనుకున్నట్టు ఆ పిల్ల మనసే ముక్కలేం కాలే. ఆ పిల్ల కుమ్ములు కుమ్ములు ఏడవడంలే. మ్యూజిక్ ఛానల్ యాంకర్ మాదిరిగా బాగానే నవ్వుతా ఉండదే. రేయ్, ఈ విషయంలో ఆ పిల్ల నేను ఒక అండర్స్టాండింగ్ వచ్చుండమా. అందుకే పెళ్లి చేసుకునే దానికే ఆ పిల్ల హ్యాపీగా రెడీ అవుతా ఉండదే. హ, రేయ్, ఈ ముక్క తెలుసుకోకుండా నువ్వు నిప్పుల దగ్గర కోడి మాదిరిగా ఎగురుతా ఉండవు. చూసినవారా, నీ వల్ల నాకు కూడా పాత డైలాగులు వస్తాడే. రేయ్, రేవతి పెళ్లి కొప్పుకుంది సంతోషంతో కాదురా, నీ మీద కోపంతో. ఒక ఆడపిల్ల మనసు అర్థం చేసుకోవడానికి మనసు ఉండాలరా. ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడేటప్పుడు తన కళ్ళల్లో నేను ఒక కన్నీటి పొరం చూశానురా. అట్నా? అవునరా, నువ్వు ఆ పెద్ద కంటి డాక్టర్వే. అందుకే మాకెవ్వరు కనపడిన కంటి పొర నీకొక్కడికి మాత్రం కనపడి ఉండదే. రేయ్, చెప్పించాలగానే ఆపరా సామే. రేయ్, ఈ జోక్లే వద్దని చెప్తుంది. అయినా
రేవతికి ఇప్పుడు అంత అర్జెంటుగా పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు రేవతి కలిసింది పెళ్లి కాదు, ఓదార్పు, అర్థం చేసుకునే మనిషి. రే, అసలు వెంకటాచలం ఎలాంటి వాడు? వాడు మెంటాలిటీ ఏంటో తెలుసా నీకు? వాడు రేవతిని అర్థం చేసుకుంటాడని గ్యారంటీ ఇవ్వగలవా నువ్వు? రే, తను అర్థం చేసుకునేవాడు, హ్యాపీగా చూసుకునే మంచివాడు ఎక్కడో చోటు ఉండే ఉంటాడ్రా. అలాంటి వాడి కోసం ఆలోచించడం మానేసి ఎవడో ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి చేసేసి చేతులు దులుపుకుందామని ఆలోచిస్తారేంట్రా? అన్నావు ఏందన్నా ఇదే సునామీ వస్తా ఉంటే సబ్బు తీసుకొని స్నానానికి పోదామా, లేకపోతే షాంపు తీసుకుని తలకు పోసుకుందామా అని చర్చించుకున్నట్టుగా ఉంది. ఏందన్నా ఇదే? అవతల మనిషి కనపడకుండా టెన్షన్ పడతా ఉంటే తొక్కల మీటింగ్ ఏందన్నా? సరేనన్నా, మీరు చర్చించుకోండి, నేను పోయి పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసి వస్తా. రాజువయ్యా మహారాజువయ్యా. పిచ్చి పిచ్చిగా వాగినావంటే సంపుతాను కార్రే నా కొడక. ఎవరి మీద ఇస్తారా కంప్లైంట్? ఎవరి మీద ఇస్తావా కార్రే నా కొడక? నా మీద ఇస్తావా? కిడ్నాప్ చేశాను చెప్తావా, లేక చంపేశాను చెప్తావా? చెప్పరా కర్ర కొడక, చెప్పరా చెప్పరా. సనువు ఇచ్చున్నాం కదా అని ప్రతోడు చెప్పేవాడే, సొలాలు ఇచ్చేవాడే. ఏం చేయాలి మాకు తెలీదా ఏంది? ఎంత సేకటిగా ఉండదే యాడుండ నబ్బరేనా? గుడ్ మార్నింగ్ మామా. అమ్మయ్యా, నా దేవత కనిపించిండదే. ఇప్పుడు దాకా ఏడున్నావా? మంచం కింద మామా, రాత్రి నిద్రలో కింద పడిపోయి అలవాటు ఉండదు మామా. రాత్ర జ్యూస్ ఎక్కువ తాగునాను కదా, బాగా నిద్ర పట్టేసిందే, మెలకు రాలా. సంపుతున్నావు కదమే, నువ్వు యాడు పోయిండవో, నీకేమై పోయిండవో అని ఎంత టెన్షన్ పడినాడో తెలుసునా నీకా? పోత నుంచి నీకోసము వీళ్ళంతా ఎదుగుతూనే ఉంటాము కదమే. ఈ కర్ణా కొడుకైతే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దామని ఒకటే రచ్చ. ఇప్పటికైనా కనిపించే సరిపోయింది, లేకపోతే టెన్షన్ తో సచ్చుండే వాళ్ళం కదమే. అట్నా మామా, నా కోసం అంత టెన్షన్ పడి ఉండవా? నా గురించి అంత ఎదుగుతుండవా? నేనంటే ఎంత ప్రేమ మావా నీకు? నేనంటే ఎంత ప్రేమ పెట్టుకొని ఎందుకమ్మా మరి ఇష్టం పై కొట్టా ఉంటావు? చిలిపి మావా, నువ్వు ఇట్టాక టెన్షన్ పడతారంటే మన రోజు తాగడం మొదలు ఆడుకుంటారు. ఏమంటా మామా? నువ్వు నన్ను సంపేదానిగా పుట్టుండవు కదమే. కాదు మామా, నిన్ను పెళ్లి చేసుకునేదానికి పుట్టిన్నాను. మామా, నన్ను ఏలుకోవా? పని ఎత్తుకోవా? ఏంది ఈ రచ్చ? అసలు నాకు సిరాక ఉండదే, ఇంకా సిరాక్ తెప్పించుద్దా? నీకు దండం పెడతాను పోవే. అట్లా మామా, నాకు కూడా బాగా ఆకలిగా ఉండదే, నాస్తా చేసి వచ్చి మళ్ళీ ఆడుకుంటారు. బాయ్.